మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో తను ఐటీని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చిబౌలిలో పెట్టారో అది దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప, ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ. చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని. కానీ దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో బెంగళూరు, మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా 5 సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఐటీ అంటూ హైదరాబాద్ తర్వాత కానీ డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీని విశాఖపట్నం ఐటీ హబ్గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఐటీ సెల్స్ని ఆయన ప్రారంభించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఐటీ దిగ్గజం కంపెనీలన్నింటినీ కూడా మీరు విశాఖపట్నంలో మీరు నెలకొల్పండి అని ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం.